మీ మీరు రామాయణం గురించి ఒక వీడియో చేస్తారు కదండీ! యాహ్! యాహ్! దాంట్లో అతను ఐ మీన్ కోఎగ్జిస్టింగ్ టైమ్‌లో ఉన్నాయని మీరు కొన్ని అబ్జర్వేషన్ చేశారు కదా! యాహ్! యాహ్! అది బుద్ధిజం అయితే దాని తర్వాత నేను లైక్ దాని గురించి ఆలోచిస్తున్నానట. అయితే ఆహ్, నాకు ఒక పోస్ట్ చూసానండి. ఇదేంది వై ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఒక పోస్ట్ చూసాను. వై విష్ణు విల్ డై వితౌట్ బుద్ధ అని. సో, అతను ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద అండ్ ప్రబోధాంకర్ ఠాకరే గురించి విన్నారా? వివేకానంద మాత్రమే తెలుసండి. అయితే అతని వర్క్స్‌లో Buddhism and Vaishnavism are not two different things. During the decline of Buddhism in India, Hinduism took from her a few cardinal tenets of conduct and made them her own, and these have now come to become as Vaishnavism అని అతను అంటున్నాడు. లైక్ కరెక్ట్ అండి. మీరు కరెక్టేనా అండి? యాహ్! యాహ్! అబ్సల్యూట్‌లీ కరెక్ట్. వైష్ణవిజం అనేది ఒక దాన్నేమంటారు, ఇట్స్ హౌ డు ఐ పుట్ ఇట్, సాఫ్ట్ వర్డ్స్ అండి. దేర్ ఈస్ అనదర్ డర్టీ వర్డ్ బట్ ఐ వాంట్ టు అవాయిడ్ ఇట్. ఈస్ ఎ కరప్షన్ ఆఫ్ బుద్ధిజం అండి. యాహ్! వైష్ణవిజం ఈస్ ఎ కరప్షన్ ఆఫ్ బుద్ధిజం. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, హిందూ అనే మతం మొత్తానికి గూడా విగ్రహారాధన లేదండి. అంటే హిందూ మతం అనేదే తర్వాత వచ్చిన వర్డ్ అనుకోండి. ఓల్డ్ వేదిక్ రిలీజియన్‌లో ఈ విగ్రహారాధన లేదు. వాళ్ళకసలు ఎటువంటి పనులు తెలీవండి. విగ్రహం గురించి గాని, రాతకోతల గురించి గాని, ఆహ్, రాళ్ళ మీద చెక్కటాలు, నథింగ్. దే హావ్ నో ఐడియా అబౌట్ ఇట్. వీళ్ళ దగ్గర, ఈ బుద్ధిస్టుల దగ్గర ఉన్న వాటి శాఖలేవైతే ఉన్నాయో వాటన్నిటిలోని ఆహ్, శిల్పకళ అయితే ఉంది. సో, ఓకే. డిక్లైన్ అవుతున్న సందర్భంలో ఈ వీళ్ళలాగా అంటే ఓల్డ్ క్రిస్టియానిటీ, ఓల్డ్ ఇస్లాం లాగా పరమాత్ముడు ఒక్కడే, పరమాత్ముడికి రూపం లేదు, నిరాకారి, నిర్గుణుడు ఇయన్నీ చెప్పుకుంటా ఉంటే, ఈ బౌద్ధుల్ని, జైనుల్ని వీళ్ళని కన్వర్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది. సో, ఏం చేయాల్సొచ్చింది అంటే, వాళ్ళు ఆల్రెడీ ఐకోనోగ్రఫీ ఏదైతే ఉందో, ఆ ఐకోనోగ్రఫీని మనది చేసేసుకొని, దానికో చుట్టూరా ఒక కథ అల్లేసి, ఒక పురాణం రాసి పారేసి, వెంటనే దాన్ని అబ్జర్వ్ చేసేసుకోవడం. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే అని తెలిసింది. సేమ్ ఇది ఎలా చేసుంటారు అని ఆలోచించాల్సిన పని కూడా లేదండి. ఇందాక చెప్పాను కదా! సేమ్ క్రిస్టియానిటీ ఎలాగైతే అప్రోప్రియేషన్ చేస్తుందో, లోకల్ కస్టమ్స్‌ని, లోకల్ బిలీఫ్ సిస్టమ్స్‌ని, ఆచార వ్యవహారాల్ని ఎలా అయితే లోకల్ వాళ్ళ ఆచారాల్ని ఎలా అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో, అలాగే అది కూడా చేసిందండి. ఎగ్జాంపుల్ కళ్ళెదురుగానే ఉంది. ప్రతి ఒక్క పడుకున్న బుద్ధుడి విష్ణు అవతారం ఏదైతే ఉందో, పాండురంగ అంటారు చూసారా? అది కూడా బుద్ధుడి విగ్రహమే అది. ఎందుకంటే సేమ్ అదే స్టేజ్‌లో, అదే స్టైల్‌లో పడుకొనున్న బుద్ధుడి విగ్రహాలు థాయిలాండ్‌లోని, ఇండోనేషియాలోని చాలా చోట్ల కనిపిస్తాయి. ఈస్టర్న్ కంట్రీస్ చాలా చోట్ల కనిపిస్తాయి. మన దగ్గరకొచ్చేటప్పటికి దాన్ని పాండురంగాన్ని చేశారు. నిలబడి ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని మన దగ్గర వెంకటేశ్వరుడిని చేసేసారు. ఇంకొంచెం పైకి పోతే శాక్తేయంలో ఉండేవోళ్ళందరూ తీసుకెళ్ళి చీర కట్టేసేసి, కళ్ళ మీద ఒక సిల్వర్‌దో లేకపోతే ఇంకోటి ఇత్తడిదో ఏదో ఒకటి కన్ను పెట్టేసేసి, టక్కున దాన్ని అమ్మవారిని చేసి పారేశారు. ఓకే అండి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. లైక్ అబ్జర్వేషన్స్. ఇవి 8థ్ సెంచరీకి ఆర్ 12థ్ సెంచరీ ముందు రాసిన వేదాస్‌లో ఈ మెన్షన్స్ ఉన్నాయండి విష్ణువు గురించి గాని? వర్డ్స్ ఉన్నాయండి. విష్ణు అనే పదము, రుద్ర, ఇంకా మహాదేవ ఇట్లాంటి పదాలు వేదాల్లో దొరుకుతాయి. ఓకే. సో, అంటే ఆ అవి వర్డ్‌ని పట్టుకొని వీళ్ళు కథలు రాసుకున్నారండి. ఇవన్నీ అలాగే ఉన్నాయి. ఐ థింక్ కృష్ణ అనే పదం కూడా వేదాల్లో దొరుకుతది. కృష్ణ అంటే ఈస్ నథింగ్ ఓకే. బట్ డార్క్, అంతే కదా! కృష్ణుడు అంటే నల్లోడు అని అర్థం అంతే. అవునండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు మీరు చెప్పినవి కాబట్టి నాకు గుర్తొచ్చింది. ఇవన్నీ లైక్ ఆల్రెడీ జాతక టేల్స్‌లో అయితే ఉన్నాయండి. నేను దశరథ జాతక చదివాను. రామ యెస్. యెస్. పండిత, లక్కన లైక్ ఇవన్నీ ఉన్నాయి. మీరది చెప్పిన తర్వాత నేను కొంచెం సెర్చ్ చేసినప్పుడు ఇవన్నీ దొరికినాయి. మరి యాహ్! యాహ్! కెన్ యూ సే దట్ అవి దే అడాప్టెడ్ ఫ్రమ్ ఇట్ అని లైక్ ఆల్సో దిస్ దశరథ జాతక టేల్స్ నుంచి అసలు అండర్‌లయింగ్ స్టోరీ ఒకటి బయటకొస్తదండి. తర్వాత జైన రామాయణం, జైనులు కూడా రాసుకున్నారు. ఈ స్టోరీని వాళ్ళకి తగ్గట్టుగా అన్వయించుకొని వాళ్ళు కథ రాసుకున్నారు. అలాగా చెప్పాను కదా! ప్రపంచంలో ఆల్‌మోస్ట్ 300 పైన రకాల రామాయణాలున్నాయి. అండర్‌లయింగ్ ఫ్యాక్టర్ ఒకటే. ద అడ్వెంచర్స్ ఆఫ్ ఎ పర్సన్ కాల్డ్ రామ. మనోళ్ళు మాత్రం ఆ స్టోరీని దేవుడిని చేసి పారేశారు. 'బాహుబలి' సినిమా ఉంది గదా! ఇంకొన్ని ఒక 100 ఏళ్ల తర్వాత ఎవడన్నా 'బాహుబలికి' విగ్రహం కట్టి దాన్ని పూజ చేసి వీడు నా దేవుడు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, వీళ్ళు అదే పని చేస్తున్నారు అంతే. ఇట్స్ ద సేమ్, నథింగ్ డిఫరెంట్ అండి.
ఏమనంటే మా మనోభావాలు అంటారు. బుర్ర ఎక్కడ పెట్టాలి? ముందు మనోభావాలు ఏర్పరచుకునే ముందు బుర్ర పెట్టాలి. రైట్? అవునండి. ఒక కథలో ఉన్న ఒక పాత్రని దేవుడిని అనేసుకొని ఫీల్ అవ్వటం ఏంటో నాకు అర్థం కాదు. ఇట్స్ దేర్ విష్ అండ్ దేర్ రైట్ టు డూ సో. అండ్ ఇట్స్ మై రైట్ టు రిడిక్యూల్ దెమ్. దట్స్ ఆల్. అవునండి. అయితే మీరు ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఈ దీని గురించి ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు నేను అవలోకితేశ్వర గురించి విన్నానండి. లైక్ చూస్తుంటే. హ్మ్. హ్మ్. అండ్ ఐ గాట్ టు నో దట్ హి హాస్ 108 మానిఫెస్టేషన్స్. యెస్. అండ్ యెస్. దాంట్లో 108 మానిఫెస్టేషన్స్‌లో విష్ణు గూడా ఉన్నాడని నేను చూసిన. దాని తర్వాతకు అంటే అంటే ఎక్కువ చేతులున్న, చేతుల్లో పట్టుకున్న వస్తువులున్న ఆ మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నాయంటే, ఈ ఈ బౌద్ధులున్నారు గదా! 6థ్ సెంచరీ బౌద్ధులు. వీళ్ళకి ఈ శిల్పకళ మీద ఒక గట్టి పట్టొచ్చింది. ప్లస్ అదొక హాబీలాగా, అదొక పిచ్చలాగా తయారైంది. ఇట్స్ నేషనల్ పిచ్చలాగా అలా తయారైందనమాట. శిల్పాలు తెగ తయారు చేసుకున్నారు. అందులో వాళ్ళ అవునవును. ఫేవరెట్ అయిన హీరో బోధిసత్వుడి గురించి ఒక్కోళ్ళు కథలు అవును. రాసుకొని అన్ని రకాల యానిమల్స్ గాను, అన్ని రకాల మత్స్యావతారం, కూర్మావతారం అన్ని రకాల జంతువుల రకారం చేసేసుకొని బొమ్మలేసుకున్నారు. వైష్ణవిజం ఎప్పుడైతే కబ్జా చేయడం మొదలుపెట్టిందో వాటన్నిటికి చుట్టూరా నీటికి కథలు రాసుకున్నారండి. అది ఈళ్ళు చేసిన ఆ! పనంతా చేస్తే కథలు రాసేసుకొని మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు అని చేసేసుకున్నారు. ప్రతి ఒక్క ఆఖరికి బుద్ధుడిని వాళ్ళ దశావతారాల అవును. కిందకి చేసుకున్నారు. అంతే. అవునండి. అయితే ఈ ఐకోనోగ్రఫీ ఆఫ్ నేపాలీస్ బుద్ధిజం అని ఒక బుక్ చదివినండి నేను. దాంట్లో ఈ హ్మ్. 108 అవతారాస్ ఉన్నాయి గదండీ! అవలోకితేశ్వరది. సో, హ్మ్. దాని స్టోరీస్, మేనిఫెస్టేషన్స్‌కి నేను చాట్‌జీపీటీని అడిగిన. లైక్ ఈ 108 అవతారాస్ గురించి ఏమన్నా బుక్ ఉంటే సజెస్ట్ చేయండి అంటే, ఇది ఐకోనోగ్రఫీ ఆఫ్ నేపాలీస్ బుద్ధిజం అని ఒక బుక్ చూపించింది. సో, హ్మ్. అది వెళ్ళినప్పుడు నాకు ఈ మీరన్నారు గదండీ! లైక్ ఈ ఇందాక చెప్పినట్లు విష్ణు గురించి. అవి నేను చదివినండి దీంట్లో. 'హరి హరి హరి వాహన్ లోకేశ్వర' అని. అదొక హ్మ్. స్టోరీ గూడా ఉంది దీంట్లో. ఆ టెంపుల్ గూడా ఇంకా ఉందండి. పఠాన్‌లో ఉన్నట్టు చెప్తున్నాడు. లోకేశ్వర గోల్డెన్ టెంపుల్ పఠాన్‌లో హ్మ్. దాంట్లో అవలోకితేశ్వర కింద ఆహ్, విష్ణు ఉంటాడు. అతని కింద గరుడ, అతని కింద లయన్. లైక్ ఒక స్టోరీ గూడా ఉన్నది. లైక్ హ్మ్. ఇఫ్ యూ ఆర్ హ్మ్. క్యూరియస్ 7.3 అనుకుంటా. 7.3లో చెప్తున్నారు దీంట్లో. యాహ్! అండ్ యాహ్! ఈ అయితే చూసినాను. నేను దీంట్లో నుంచి అడాప్ట్ చేసినారని నేను అనుకుంటున్నా. లైక్ అదే పక్కాగా అదే అడాప్ట్ చేశారండి. మీరు ఇంకొన్ని పుస్తకాలు హ్మ్. వీటి డీటెయిల్స్ కామెంట్స్‌లో పెట్టేయండి. సో దట్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ ఓకే. పుస్తకాలు ఎక్కడ లింక్ ఉంటే లింక్ కూడా పెట్టండి. నో ప్రాబ్లమ్. ఓకే. ఈవెన్ లైక్ శంకరాచార్య అన్‌టచబుల్ అప్పటినుంచే వచ్చిందని అంటున్నారు. లైక్ వాట్ డు యూ సే? శంకరాచార్య శంకర దిగ్విజయం గనక చదివితే ఆహ్, హ్మ్. ఇంతకుముందు ఒక స్ట్రీమ్‌లో కూడా చెప్పా. శంకర దిగ్విజయం అసలు ఎంత విచిత్రమైన స్టోరీ అండ్ లైఫ్ స్టోరీ ఏదైతే ఉందో, చాలా విచిత్రంగా ఉంటదండి. మిరాకిల్స్‌తో కూడి ఉంటది. అసలు నిజంగా జరిగిందా? హ్మ్. లేదా? ఈళ్ళంతా కథ చెప్పారా? అన్నంత విచిత్రంగా ఉంటదనమాట. ప్లస్ హ్మ్. రామానుజుడు ఆదిశంకరుడిని ఒక మాట అంటాడు. తర్వాతొచ్చిన హ్మ్. రామానుజుడు. ఓకే. ఆదిశంకరుడు ఒక ప్రచ్ఛన్న బౌద్ధుడు అంటారు. అంటే బుద్ధిజంనే నీట్‌గా ఇంకో బాక్స్‌లో ఆ! ప్యాకేజ్ చేసి మనకిచ్చాడు. ఇదేమి ఇది లేదు, గాడిద ఆ! గుడ్డు. ఇది ఇందులో ఇది మిక్స్డ్ అద్వైతం బుద్ధిజం అని ఏదో అంటున్నారు కొందరు. కొత్త వర్డ్స్ పెట్టి, కొత్త సంస్కృత పదాలు పెట్టి తీసుకొచ్చాడు. అవును. దేర్ ఈస్ నథింగ్ న్యూ ఇన్ దిస్ అని చెప్పి వాళ్ళు హ్మ్. విమర్శలు చేసుకుంటారు. అక్కడి నుంచే వచ్చిందిలెండి ఈ హ్మ్. రెండిటికి ఈ హ్మ్. భక్తి మార్గాల్లో ఉన్న 2 ఆహ్, దారులకి గొడవ అప్పటినుంచే స్టార్ట్ అయింది. హ్మ్. హ్మ్. రైట్. వీళ్ళు నమ్మబలుగుతారు. వాళ్ళిద్దరు ఒక సమకాలీనులు కాదు గదని. సమకాలీనులు కొట్టుకోవాల్సిన హ్మ్. అవసరం లేదు గదా! ఆళ్ళు అదే టైంకి అవును. బతికుండి ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని శాస్త్రార్థాలు చేసుకోవాల్సిన పని లేదు. వాళ్ళ చేలగాళ్ళుంటారు గదా! వాళ్ళ శిష్యులుంటారు హ్మ్. గదా! శిష్యులు కొట్టుకు సస్తుంటారు. ఇప్పుడు జరిగేది అదే. అసలోడు ఎప్పుడో అవునండి. పోయాడు. ఇప్పుడు కూర్చొని శిష్యులు కొట్టుకు సస్తున్నారు. సో, సేమ్ టు హ్మ్. సేమ్ జరిగిందండి అప్పట్లో గూడా. హ్మ్. ఆదిశంకరుడు ఆయన పుస్తకంలో అయితే చాలా స్పష్టంగా రాసుంది. అన్‌టచబిలిటీని హ్మ్. విపరీతంగా ప్రోత్సహించేవాడు. శూద్రులని హ్మ్. నీచంగా చూసేవాడు. సో, ఆదిశంకర హ్మ్. ఈస్ నాట్ ఎ సెయింట్. ఓకే. హ్మ్. సింపుల్. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళలో దేవుడిని చూసాడు. అది ఇది అని సొల్లు కబుర్లు చెప్తారు. అదంతా నిజమే అయితే తర్వాత రచనలో అయినా సరే ఇదన్నా హ్మ్. బయటకొచ్చేది. చిచ్చి అలాగా శూద్రులను తక్కువ చూడకూడదు. ఇవి చండాలుడు ఇట్లాంటియన్నీ ఉండకూడదు. అంతా సమానమే. హ్మ్. అందరూ అదే దేవుడి అంశ. అందరూ అదే దేవుడి ఆత్మ అంటే హి వుడ్ హావ్ గెయిన్డ్ సమ్ మోర్ రెస్పెక్ట్. హ్మ్.